అనగనగా ఒక అడవిలో ఒక పులి, కుందేలు, నక్క కలిసి ఉండేవి. పులి చాలా బలంగా, క్రూరంగా ఉండేది. అది అడవిలోని మిగతా జంతువులను భయపెడుతూ విధంగా అణగదొక్కుతూ ఉండేది. నక్క మాత్రం పులికి అనుకూలంగా వ్యవహరిస్తూ తనకు లాభాలు పొందేలా చేసుకునేది. ఒకరోజు ఆ పులికి ఆకలిగా ఉంది. అది ఏదైనా జంతువును పట్టుకొని తినాలని. అప్పుడు తనకి చెప్పిన, ఓ పులిరాజా, అడవిలో చిన్నపాటి వింత తినాలనిపిస్తుంది. నేను నిన్ను ఒక మంచి జంతువును పట్టిస్తాను. ఏం జంతువు అది? ఆ మాటకి నక్క నవ్వుకొని, కుందేలు చిన్నది అయినా చాలా రుచిగా ఉంటుంది. అది నిన్ను కూడా మోసం చేయాలని చూస్తోంది. కాబట్టి ముందే దానిని తినేస్తే మంచిదని చెప్తున్నా. పులికి నక్క మాటలు నచ్చాయి. అది వెంటనే కుందేలును పట్టుకోవాలని నిర్ణయించుకుంది. కానీ కుందేలును పట్టుకోవడం అంత ఈజీ కాదని అది తెలుసుకుంది. కుందేలు పులిని తనను తినబోతుందని అర్థం చేసుకొని వెంటనే తెలివిగా ఆలోచించింది. కుందేలు పులి దగ్గరికి వెళ్ళి, ఓ పులిరాజా, నన్ను తినడానికి ముందు ఓ విషయం వినాలి. నీకు ఈ అడవిలో కొత్త పులి వచ్చింది తెలుసా? అది నీకన్నా బలవంగా రాజు అవ్వాలనుకుంటుంది అని చెప్పింది. పులి కోపంగా, ఎవడు ఆ కొత్త పులి? దాన్ని ఎక్కడ చూశావు? కుందేలు, నేను నీకు చూపిస్తాను, నన్ను నమ్ము అని చెప్పింది. పులి ఓ పెద్ద బావి దగ్గరికి తీసుకెళ్ళింది. అక్కడ నీటిలో పులి ప్రతిబింబం కనిపిస్తుంది. అది అనుకుని దాన్ని ఓడించేందుకు బావిలోకి దూకింది. పులి బావిలో పడిపోయి పైకి రావడం కుదరక మునిగిపోయింది. కుందేలు తన తెలివితో ప్రాణం రక్షించుకుంది. నక్క ఇది చూసి భయపడి అక్కడి నుంచి పారిపోయింది. ఈ కథ నుంచి బోధ ఏమిటంటే, బలం కంటే తెలివి కూడా చాలా ముఖ్యం. 2. మోసగాళ్ళని నమ్మితే చివరికి నష్టమే. మంచి చిత్తశుద్ధితో ఉంటే ఎటువంటి కష్టాన్నైనా ఎదుర్కోగలం. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.